హాయ్ పిల్లలు, మీకోసం మంచి కథతో విజయ చంద్రికలు అనే నా ఛానల్తో మీ ముందుకు వచ్చాను. అందరూ విని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి. మీకోసం మరిన్ని కథలతో నేను మీ ముందుకు వచ్చేలా నన్ను ప్రోత్సహించండి. మరి కథలోకి వచ్చేద్దామే. కనువిప్పు కథ. అనగనగా ఒక ఊరిలో వినోద్, వినయ్, విజయ్ అనే ముగ్గురు బాల్యమిత్రులు ఉండేవారు. వారు 10వ తరగతి చదివేవారు. వారు ముగ్గురు ఎంతో స్నేహంగా ఉంటూ స్కూలుకి ఎగ్గొట్టి సినిమాలకి, షికార్లకి పోతూ ఉండేవారు. స్కూల్లో ఉన్నప్పుడు టీచర్లకి ఎదురు సమాధానం చెప్తూ వాళ్ళకి నచ్చినట్లు అల్లరి చేస్తూ ఉంటూ ఉండేవారు. దాంతో ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు చెప్పడంతో వారి తల్లిదండ్రులు పిల్లల్ని మందలించారు. దాంతో కోపగించిన వారు ముగ్గురు స్కూలుకి వెళ్ళినట్లే వెళ్ళి వారు ఒక నిర్ణయానికి వచ్చారు. వచ్చేటప్పుడు ఒక టార్చ్ లైటు, ఒక చాకు, తినడానికి బిస్కెట్ ప్యాకెట్టు, ఒక వాటర్ బాటిల్ పట్టుకుని ఎవరికీ తెలియకుండా బ్యాగ్లో తెచ్చుకుని ముగ్గురు కలిసి ఒక అడవిలోకి వెళ్ళి తల్లిదండ్రులను భయపెట్టాలని అనుకున్నారు. వాళ్ళకి ఎన్నాళ్ళ నుంచో అడవి చూడాలని కోరిక. అడవులలో ఉండే జంతువులను, చెట్లను, గలగల పారే సెలయేర్లను చూసి సంతోషపడాలి అనుకున్నారు. అంతే, ముగ్గురు నెమ్మదిగా అలా తోచిన దిక్కులో నడుచుకుంటూ వెళ్ళడం మొదలుపెట్టారు. అలా చీకటి పడే సమయానికి వారు ఒక దట్టమైన అడవిలో ప్రవేశించారు. అప్పటి వరకు తల్లిదండ్రులు తమ కోసం భయపడుతూ ఉంటారని సంతోషపడ్డారు. కానీ చీకటి పడడంతో నక్కల కూతలు, గుడ్లగోబల అరుపులు, ఏవేవో జంతువుల అరుపులు వినిపించసాగాయి. దాంతో ముగ్గురు భయపడ్డారు. అమ్మో, ఏదో పెద్ద జంతువులే ఉన్నట్లున్నాయిరా, మనం ఇలా వచ్చి తప్పు చేశాం అని భయంతో ఏడవడం మొదలుపెట్టాడు వినోద్. అమ్మా నాన్నల్ని భయపెట్టాలనుకున్నాం, కానీ మనమే భయపడవలసి వస్తోందని అనుకోలేదురా అని ఏడుస్తూ అన్నాడు వినోద్. వారితో తెచ్చుకున్న వాటర్ బాటిల్లో నీళ్లు కూడా అయిపోయాయి. ఆకలేస్తోంది. దాదాపుగా ముగ్గురు ఏడుస్తున్నారు. బిస్కెట్ ప్యాకెట్ తెరిచి ముగ్గురు తిన్నారు. ఇది భయంకరమైన అడవి, మనం చాలా తప్పు చేసాం. ఇప్పుడు ఇలా కింద ఉంటే ఏ జంతువు బారినో మనం పడాలి. మనం ఒక చెట్టు ఎక్కి కూర్చుందాం అంటూ ముగ్గురు వెనక్కి వెళ్ళి ఒక చెట్టు ఎక్కి దాని మీద కూర్చున్నారు. ఈలోపు అడవి పెద్ద పెద్ద మృగాల అరుపులతో దద్దరిల్లుతోంది. అలా బిక్కుబిక్కుమని చూస్తుండగా పెద్దగా ఒగుర్చుతో ఒక ఎలుగుబంటి వచ్చింది. దానిని చూసి పై ప్రాణాలు పైనే పోయినట్లు అనిపించింది ముగ్గురికి. మనిషి వాసన కనిపెట్టిన ఎలుగుబంటి పెద్దగా అరుస్తూ చెట్టు ఎక్కడం మొదలుపెట్టింది. దాంతో ముగ్గురు ఎంతో భయపడిపోతూ ధైర్యం తెచ్చుకోక తప్పలేదు. ధైర్యం తెచ్చుకొని నెమ్మదిగా దాన్ని పై వరకు ఎక్కనిచ్చి పైకి వచ్చాక ముగ్గురు కొమ్మని గట్టిగా చేత్తో పట్టుకొని కాలితో గట్టిగా తన్నారు. ఆ దెబ్బకు అది కింద పడి బతుకు జీవుడా అని పారిపోయింది. ఈలోపు జరజరమంటూ ఒక పెద్ద శబ్దం వచ్చింది. కిందకు చూసేసరికి ఒక పెద్ద కొండ చిలువ వెళుతోంది. వాళ్ళకి గుండెలు జల్లుమన్నాయి. తెల్లవారుజాము అవుతుండగా నెమ్మదిగా కిందకి దిగుదామని అనుకుంటూ ఉండగా అక్కడికి ఒక పెద్ద రాక్షసుడు వచ్చాడు. కొండ లాంటి నల్లని శరీరం, బయటకు వచ్చిన పెద్ద కోరలు, పెద్ద పెద్ద చెవులు, బాణ పొట్ట, చూస్తే చాలా వికృతంగా భయంకరంగా ఉన్నాడు. ముగ్గురు ఇక తమ ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నారు. వాడు వస్తూనే ఒక పెద్ద చెట్టు వేళ్లతో ప్రకిలించి దాంతో తన పెద్ద పెద్ద పళ్ళని తోముకుని చెట్టుని అక్కడే పడేసి పెద్దగా అరుస్తూ ఎటో వెళ్ళిపోయాడు. వాడు వీళ్ళని చూడకపోవడంతో భూమి మీద నూకలు ఇంకా ఉన్నాయని అనుకుని అలా చూస్తూ ఉండిపోయారు. ఒక అరగంట పోయాక నెమ్మదిగా ముగ్గురు చెట్టు దిగి నడవడం ప్రారంభించారు. చేతిలో టార్చ్ లైట్ వెలిగించుకొని తోచిన దిక్కుగా ముందుకు నడుస్తున్నారు. ఈలోపు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఒక పెద్ద పులి వినయ్ మీదకు దూకి జబ్బ మీద పంజాతో కొట్టేసరికి వినయ్ పెద్దగా అరుస్తూ కింద పడిపోయాడు. దాంతో ధైర్యాన్ని కూడదీసుకుని వినయ్, వినోదులు చాకుతో ఆ పెద్ద పులి కళ్ళల్లో గుచ్చారు. దాంతో అది గట్టిగా అరుస్తూ అడవిలోకి పరుగు తీసింది. ఇద్దరూ కలిసి వినయ్ని లేవదీసి ఒంటి మీద షర్టు విప్పి రక్తమోడుతున్న అతని చేతికి కట్టుకట్టి అతన్ని తట్టి లేపారు. అతనికి ఊపిరి ఉంది కానీ తెలివి లేదు.
ఏడుస్తూ నలువైపులా చూస్తూ మినుకు మినుకుమంటూ ఒక దూరంగా మన ఒక దీపం కనిపిస్తోంది. అంతే, అక్కడ ఎవరైనా మనుషులు ఉంటారేమో అని ఆశతో వినయ్ని సాయం పట్టుకుంటూ అక్కడికి చేరుకున్నారు. అది ఒక ముని ఆశ్రమం. చాలా ప్రశాంతంగా ఉంది. వెళుతూనే ముని కాళ్లపై సాష్టాంగ నమస్కారం చేసి తాము చేసిన తప్పు చెప్పి తమని మన్నించమని, తమ స్నేహితుడిని బాగుచేసి తమని ఇంటికి పంపమని బోరున విలపించారు. ముని చిరునవ్వు నవ్వి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలు మీకోసం, మీ భవిష్యత్తు కోసమే చెబుతారు. మీరు మితిమీరిన అహంకారంతో ఇల్లు విడిచి వచ్చారు. ఈసారికి మీ తప్పుకు క్షమించి గాల్లో తేలి మీ ఇంటికి మీరు వెళ్లేలా చేస్తాను. ఇక బుద్ధిగా ఉండండి. పెద్దల్ని గౌరవిస్తూ వారి అడుగుజాడంలో నడుస్తూ మంచి పౌరులుగా మారండి అని చెప్పి వినయ్ భుజం మీద రాసేసరికి గాయాలు నయ్యమయ్యి లేచి కూర్చున్నాడు. వారి ముగ్గురికి ఏదో మంత్రం చదివి గాల్లో తేలేలా చేసి, మీరు ముగ్గురు ఎవరికీ కనిపించరు, కానీ మీ ఇళ్ల దగ్గర దిగుతారు. క్షేమంగా మీ ఇళ్లకు మీరు చేరుకొని బుద్ధిగా చదువుకుని పెద్దవాళ్లను గౌరవించుతూ బ్రతకండి అని చెప్పాడు ముని. ముగ్గురు గాల్లో తేలుతూ ఎవరి ఇంటి ముందు వాళ్ళు దిగారు. వీళ్ల కోసం ఏడుస్తున్న తల్లిదండ్రులు పిల్లలు రావడంతో ఆనందంతో విక్కిరిబిక్కిరి అయ్యి బిడ్డల్ని హృదయానికి హత్తుకున్నారు. ఆ ముగ్గురు స్నేహితులకి కనువిప్పు కలిగింది. కథ సమాప్తం. చూసారా పిల్లలు? తల్లిదండ్రుల మాట, ఉపాధ్యాయుల మాట, పెద్దల మాట విని నా పిల్లలు ఎన్ని కష్టాలు పడ్డారో. అందుకే తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలని గౌరవించాలి. మరి మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ విజయలక్ష్మి.